వైసీపీ కాపు నేతలకు భవిష్యత్తు భయం పట్టుకుందా? కూటమిలోకి వెళ్లేందుకు సదరు అగ్రనేతలు లోపాయకారిగా స్కెచ్లు వేస్తున్నారా? ఇప్పుడు చేస్తున్న ఆత్మీయ సదస్సుల వెనుక అసలు రంగు ఏంటి? డీలిమిటేషన్ బిల్లు రాగానే తాడేపల్లి ప్యాలెస్ కి ఊహించని షాక్ తగలనుందా? ఈ పొలిటికల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి. ఆంధ్రప్రదేశ్ అధికార మార్పిడి జరిగిన 2 ఏళ్లు దాటుతున్నా ఓటమి తాలూకు ప్రకంపనలు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు సామాజిక వర్గ అగ్రనేతలకు తమ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన బెంగ పట్టుకుంది. కూటమి పార్టీలకు లభించిన రికార్డు స్థాయి మెజారిటీలను చూపిన తరువాత వైసీపీలో ఉంటే తమ కెరీర్ క్లోజ్ అయిపోతుందనే భయం సదరు నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే వీరంతా కూటమిలోకి జంప్ కావడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే క్షేత్రస్థాయి సమీకరణాల వల్ల కూటమి పెద్దలు అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అటు వెళ్లలేక ఇటు ఉండలేక వైసీపీలోనే ఉండిపోయిన ఈ నేతలంతా ఇప్పుడు ఉనికి కోసం కాలక్షేపం కోసం మళ్లీ కాపు ఆత్మీయ సదస్సులు అంటూ సరికొత్త రాగాలు అందుకుంటున్నారు. వెంకటాయపాలెం లాంటి వేదికలపై ఈ నేతలు ఎంతగా మాట్లాడుతున్నా వీరిలో ఎవరికి జగన్మోహన్ రెడ్డిపై నయా పైసా అభిమానం లేదనేది ఓపెన్ సీక్రెట్. వీరంతా సిద్ధాంతాలను నమ్ముకున్న వారు కాదు, ఫక్తు పొలిటికల్ మైండ్ ఉన్న లీడర్లు. అధికారం ఎటు ఉంటే అటువైపు మొగ్గు చూపడం, తమ పదవులను కాపాడుకోవడం మాత్రమే వీరి ఏకైక లక్ష్యం. డీలిమిటేషన్ బిల్లు కార్యరూపం దాల్చే నాటికి వైసీపీలో కాపు సామాజిక వర్గ అగ్రనాయకత్వం మొత్తం ఖాళీ అయిపోవడం ఖాయమని ఆ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మరి ఈ జంపింగ్ జపాన్లు ఎప్పుడు ప్లేట్ తిప్పుతారో చూడాలి.